హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటో పచ్చిమిర్చి చట్నీ ఎలా చేయాలో చూసేయండి. ఏమి తినాలి అనిపించినప్పుడు, జలుబు చేసినప్పుడు, పుల్ల పుల్లగా మనకు తినాలనిపిస్తుంది కదా, సింపుల్గా ఇది అయితే చేసుకోనండి. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా బాగుంటుందండి చట్నీ. అసలు జలుబు చేసినప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏమి తినాలనిపించదు కదా మనకు జలుబు చేసినప్పుడు. సో నోటికి పుల్ల పుల్లగా అండ్ కారం కారంగా ఇది చేసుకుంటే కనుక సూపర్ ఉంటుందండి. సో దీనికోసం ఏం చేయాలంటే ఒక పావు కిలో టమాటాలు తీసుకోండి. అలానే 10 to 12 పచ్చిమిర్చి తీసుకోండి. అలానే కొంచెం కరివేపాకు తీసుకోండి. పచ్చిమిర్చి కనుక కారం ఉంటే కనుక చూసి వేసుకోండి. ఓకేనా? మీకు తెలుస్తుంది కదా మన పచ్చిమిర్చి వాడేటప్పుడు. సో కారం లేకపోతే కనుక ఎక్కువ తీసుకోండి, కారం ఉంటే కనుక తక్కువ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ పచ్చిమిర్చి అన్నది ఫస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వకపోతే కనుక పచ్చి వాసన వస్తుంది, పచ్చడి అస్సలు బాగోదు. సో ముందు పచ్చిమిర్చి వేసుకొని వాటన్నిటిని బాగా వేపుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి పైన ఆ లేయర్ అన్నది రావాలి, వైట్గా వస్తుంది కదా, ఆ లేయర్ అన్నది రావాలండి. అప్పుడే మనకి పచ్చిమిర్చి అన్నవి వేగినట్టు. లేకపోతే కనుక పచ్చి వాసన వస్తుంది, చట్నీ అయితే అస్సలు టేస్ట్ ఉండదు. సో ఆ పచ్చిమిర్చి మొత్తం వేగిన తర్వాత దానిలోకి పావు కిలో టమాటాలని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేయమాకండి, మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి. అలానే కరివేపాకు వేసుకోండి. ఎంత బాగుంటుందంటే పచ్చడి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర అన్నది ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే యాడ్ చేయాల్సింది ధనియాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయండి. అసలు పచ్చడి అయితే చాలా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ధనియాలు వేయటం వల్ల. అండ్ ఇక్కడ ఇంకోటి కల్లుప్పు వేసుకోండి. మెత్తటి ఉప్పు వేయమాకండి, ఓకేనా? కల్లుప్పు వేస్తే ఏంటంటే పచ్చడి బాగుంటుంది టేస్ట్. ఓకే, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, చూసి వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలానే ఒక 7 to 8 ఎల్లిపాయలను వేసుకోండి. వెల్లుల్లిపాయలు పొట్టు ఏమీ తీయకండి, అలానే వేసుకోండి. పైన పొట్టు తీయకుండా డైరెక్ట్గా అలా వేసుకొని వాటన్నిటిని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గిపోవాలండి. టమాటాలన్నీ మగ్గిపోవాలి బాగా. టమాటాలో నుంచి వాటర్ వస్తాయి కదా, బయటకు వస్తాయి కదా, అవన్నీ డ్రై అయిపోవాలి. మరీ డ్రై అవ్వకూడదు. సో నేను చూపిస్తాను చూడండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటినైతే మంచిగా మగ్గించుకోండి. టమాటా ముక్కలు, ఆ ఎల్లిపాయలు అవన్నీ వాటికి పట్టాలండి. చాలా బాగుంటుంది పచ్చడి తినేటప్పుడు. వేడివేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశలో కూడా సూపర్ ఉంటుందండి ఈ చట్నీ అన్నది. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి కూరగాయలు ఏమి తినాలి అనిపించినప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే హెల్త్ అలానే హెల్త్కి హెల్తీ వస్తుంది. అలానే మనకి నోటికి ఉన్న రోత కూడా పోతుందండి. బాగుంటుంది పచ్చడి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో చూడండి, ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలండి. మరీ పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం డ్రై అయితే చాలు. టమాటోలో నుంచి వాటర్ వస్తాయి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం దోరగా ఉండే టమాటాలు ఉంటాయి కదా, అవి తీసుకుంటే ఏంటంటే టేస్ట్ అన్నది ఇంకా బాగుంటుందండి టమాటాలు. ఓకేనా? దోరవి తీసుకొచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే పండుగ అయినా పర్లేదు. ఇలా చూపించాను కదా వాటర్, అవి కొన్ని ఉంటే సరిపోతుందండి. సో ఆరిన తర్వాత దానిలోకి ఏం చేయాలంటే మనం దింపిన తర్వాత దాంట్లో కొంచెం హింగు వేసుకోవాలండి. మీరు ఇంగువ ఇక్కడ వేసుకోకూడదు అనుకుంటే పోపు వేసుకోవచ్చు అండి. పచ్చడి పట్టుకున్న తర్వాత పోపు వేసుకోవాలనుకుంటే పోపులో యాడ్ చేయొచ్చు. లేదు పోపు వేసుకోకూడదు అనుకుంటే ఇక్కడైతే ఇంగువనైతే యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ పించ్ ఆఫ్ ఇంగువ అయితే యాడ్ చేసుకోండి. బాగుంటుందండి టేస్ట్. ఇంగువ వేసుకోవడం వల్ల స్మెల్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. సో పూర్తిగా చల్లారాలి ఇదంతా. ముక్కలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. తినేటప్పుడు తగులుతుంది మనకి ధనియాలు, అలానే టమోటాలు, ఆ ఫ్లేవర్ అన్నది మనకి తెలుస్తుంది. సో అందుకని చెప్పి జస్ట్ పల్స్ ఇవ్వండి. 1 or 2 times పల్స్ ఇస్తే సరిపోతుంది. మనకి టేస్టీగా ఉండే చట్నీ అన్నది రెడీ అవుతుంది. సరే ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.